అయితే ఈ వాయు సాధన, ఈ యొక్క ప్రాణాపాన సమాయుక్తం ఎలా చేయాలి, రెండింటిని ఎలా కలపాలి? ఇది కూడా ఏంటంటే లోకానికి అర్థం కావట్లేదు. ఈవెన్ సాధన చేసిన వాళ్ళకి కూడా అర్థం కావట్లేదు. సాధన అయితే చేస్తున్నారు కానీ అది ఎలా జరుగుతుందో ఏమిటో తెలియదు. దీనికి చాలా డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఉంది. ప్రాణం అపానం అంటే ఏంటంటే, మనం ఇప్పుడు శ్వాస తీసుకున్నాం అనుకోండి, తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే బయటి గాలి లోపలికి వెళ్తుంది. బయటి గాలి లోపలికి వెళ్తుంది, కానీ ఛాతి ఏమవుతుంది? ఛాతి పైకి లేస్తుంది. ఏమంటారు? ఛాతి పైకి లేస్తుందా లేదా? పైకి లేస్తుంది. పైకి లేస్తుందంటే ఏంటంటే, లోపల నుంచి సుషుమ్నాలోంచి, మన వెన్నుపాములోంచి ఒక శక్తి క్రింద నుంచి పైకి వెళ్తోంది. అది వెళుతున్నప్పుడు ఛాతి పైకి లేస్తోంది. దాన్ని అనుసరించి బయటి గాలిని మనం తీసుకుంటున్నాం. ఈ బయటి గాలి తీసుకున్నప్పుడు ఇక్కడ గుదే అపాన అన్నారు. అంటే గుదస్థానం దగ్గర అపానం ఉంది. ఈ అపానం లేవట్లేదు కనుక అదేం చేస్తుందంటే కిందకి లాగుతుంది. మన శ్వాస తీసుకున్నప్పుడు కిందకి లాగుతుంది. కిందకి లాగేటప్పుడు ఏమవుతుంది? అని తీసుకున్నప్పుడు ఛాతి పైకి లేస్తుంది, గాలి లోపలికి వెళ్తుంది, డయాఫ్రమ్ని దించుతుంది, కడుపు ముందుకు వస్తుంది. ఏమంటారు? కడుపు ముందుకు వస్తుంది. అలాంటప్పుడు ఏంటంటే, మనం ఈ ప్రాణాయామం చెప్పి ఇలా చెప్పినా ఇలా చేసినా ఏం చేసినా సరే అపానం ఇంచు కూడా లేవదు పైకి. ఇప్పుడు ఏంటంటే మనం చేయవలసింది ఏంటంటే, ఈ ప్రాణాయామం ఏంటంటే అయితే పబ్లిక్గా ఈ సాధన చెప్పకూడదు, కానీ థియరీ చెప్తాను. నేను థియరీ చెప్తాను, ఎందుకంటే ఇది బ్రహ్మ విద్య రహస్యంగా ఉంచాలి కాబట్టి చేసే విధానం మాత్రం వ్యక్తం చేయకూడదు. థియరీ మాత్రం మీకు ఎన్ని గంటలని చెప్తాను. ఈ గుదస్థానంలో ఉండే అపానం లేవాలనుకుంటే మనం ప్రాణాయామం చేసినప్పుడు ఏంటంటే ఇది వెనక్కి లాగాలి. మామూలు శ్వాసలు అయితే కడుపు ముందుకు వస్తుంది, కానీ ప్రాణాయామం చేసినప్పుడు ఏంటంటే ఇది వెనక్కి వెళ్తుంది. పొట్ట లోపలికి వెళ్తే అది లేస్తుంది. వెనక్కి వెళ్ళి లాగినప్పుడు ఈ ఫ్రీగా వెళ్ళే గాలి ఉంది చూసారా, దీనికి ఘర్షణ ఏర్పడుతుంది. లోపలికి ఫ్రీగా వెళ్ళదు. మన లోపల నుంచి ఎప్పుడైతే లాగామో ఈ బయటి గాలి లోపలికి వెళ్ళలేదు. వెళ్ళకపోయినప్పుడు ఘర్షణ ఏర్పడుతుంది. ఆ ఘర్షణ ఏర్పడినప్పుడు శబ్దం వస్తుంది. అలాగనే పైనుంచి కిందకి నొక్కేటప్పుడు కూడా అది ఫ్రీగా బయటికి రాకుండా లోపలికే నొక్కుతున్నాం కాబట్టి అక్కడ ఘర్షణ ఏర్పడుతుంది. ఈ రెండిట్లో కూడా ఘర్షణ ఏర్పడి ఈ ప్రాణాయామం వస్తుంది. దీనికే వేదంలో ఉంది, అది కూడా అందరం చదువుతున్నారు. యో వేదాదో స్వర ప్రోక్తో వేదాంతే చ ప్రతిష్ఠిత తస్య ప్రకృతి లీనస్య యః పర సమహేశ్వర అన్నారు. యో వేదాదో స్వర ప్రోక్తో వేదాంతే చ ప్రతిష్ఠిత. వేదము అంటే అర్థం ఏంటంటే స్వరము అని అర్థం. స్వరం అంటే శబ్దము, అంటే ప్రణవము, ఓంకారం. అంటే ప్రాణాయామం చేసినప్పుడు ఆదో అంటే ప్రాణాయామం పైకి చేసినప్పుడు పూర్వకం చేసినప్పుడు శబ్దం వస్తుంది, అది వేదాదో. అది ఉదాత్తం అంటారు, ఉదాత్తని. వేదాంతేచ ప్రతిష్ఠిత అంటే క్రిందకి నొక్కేటప్పుడు శబ్దం వస్తుంది, అది అనుదాత్తం. ఈ రెండు ఉదాత్తం అనుదాత్తాలని అందరూ చెప్తారు మన వేద మంత్రాలు. వేద స్వరం అనేది అని చెప్తున్నారు, కానీ అంతరార్థం అది కాదు. ప్రాణాయామం చేసిన వారికే ఉదాత్తం అనుదాత్తం జరుగుతాయి. ఇలా జరుగుతున్నప్పుడు లోపల ఘర్షణ ఏర్పడుతుంది. లోపల ఘర్షణ దేనికి అవుతుంది? మన లోపల ప్రాణానికి జరుగుతుంది. అప్పుడు బయటి గాలి తగ్గుతుంది. ఆ బయటి గాలి తగ్గడానికే శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు, స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాన్ చక్షుశ్చైవ ఆంతరే భ్రువో ప్రాణాపానవ సమోకృత్వ నాసాభ్యంతరచారిణో అని 5వ అధ్యాయం 27 శ్లోకంలో చెప్పారు. స్పర్శాన్ అంటే శబ్ద స్పర్శ రూప రసగంధాలన్నీ బయట విడిచిపెట్టాలంటే అర్థం ఏమిటి? మనము ఈ లోపలే ఇది పట్టుకుని చేశామంటే చాలామంది అడుగుతుంటారు ఏంటంటే, గురువుగారు మీరంతా లోపల నుంచే చేయాలని అదేది పబ్లిక్ చెప్పడం లేదు మీరు అని అంటారు. అది చెప్పడం అనేది ఏంటంటే అది ఉపదేశం అనేది గురుపదేశం పరంగానే జరగాలి. మరి ఇక్కడే మరి స్టేజ్ మీద తెలుసుకుంటూ నువ్వు ఎప్పుడు సాధన చేస్తావు, గురువు దగ్గర ఎప్పుడు వస్తావు, ఎలా తెలుసుకుంటావు? కాబట్టి ఏంటంటే మన లోపల నుంచి అలాగ మదనం చేస్తూ ఉంటే ముందు ఘర్షణ వల్ల ఏంటంటే శక్తి జనిస్తుంది, వేడెక్కుతుంది. ఆ వేడి పేరే యోగాగ్ని. ఆ శబ్దమే ప్రణవము, ఆ శబ్దమే ఓంకారం. ఆ అగ్ని ఎప్పుడైతే వచ్చిందో యోగాగ్ని దహతి క్షిప్రం అశేషం పాపభంజనం ప్రసన్నం జాయితే జ్ఞానం జ్ఞానాన్నిర్వాణమృచ్చతి కూర్మపురాణం. యోగ అగ్ని చేత పాపపంజరం అంటే ఈ పంజరంలో పాపం ఏమిటంటే కఫం.
కఫం అంటే చాలామంది అంటారు వాతపిత్తాలు ఏమంటే కఫం గురించి మీరు అంటున్నారు ఏమని. వాతం పిత్తం చివరికి చచ్చిపోయేటప్పుడు కఫమే మారుతుంది. మనం తెల్లవారు లేచేసరికి మన పళ్ళు తోముకునేటప్పుడు ఏంటి వస్తుంది? కఫమే వస్తుంది. కఫం ఎందుకు వస్తుంది? శరీరం చల్లబడుతుంది నిద్రలో, రాత్రి నిద్రలో చల్లబడుతుంది కఫం తయారవుతుంది. అయితే ఈ కఫం ఎందుకు తయారైంది? మన యొక్క శ్వాస గతి మీదకి వెళ్ళాక క్రిందకి రావడం వల్ల చల్లబడిపోయి కఫం తయారవుతుంది. ఆ కఫం తొలగించాలంటే వేడెక్కించాలంటే ఏం చేయాలి? రాపిడి చేయాలి. రాపిడి చేస్తే కఫం తొలుగుతుంది. శరీరం కఫనాశయన సుస్థిరం యాతి నిశ్చితం అన్నారు సదాశివ బ్రహ్మేంద్ర స్వామి వారు. మన తెలుగు యోగి ఇప్పుడు కరూరులో ఉంది. కరూరు దగ్గర నెరూరు అనే ఒక స్థలం ఉంది. వారి సమాధి అక్కడ ఉంది. అక్కడికి వెళ్తే ఓంకారం వినబడుతుంది. ఒక ఫర్లాంగ్ దూరం వరకు ఓంకారం వినబడుతుంది. మామూలు వాళ్ళు సాధన చేయకపోయినా వినబడుతుంది. అది ఇది వారి సమాధి పైన నుంచే ఓంకారం వినబడుతుంది. సదాశివ బ్రహ్మేంద్ర స్వామి మానస సంచరరే బ్రహ్మని మానస సంచరని తత్వాలు అందరూ పాడుతుంటారు చూసారా, అది వారు రాసింది. అది సదాశివ బ్రహ్మేంద్ర స్వామి మహాయోగ పురుషులు వారు. వారు వచ్చేసి కంఠకూపే క్షుత్ పిపాస నివృత్తి అన్నారు వారు. ఇక్కడికి ఎవరికైతే ప్రాణం వెళ్తుందో క్షుత్ పిపాసలు ఆకలి దప్పులు తగ్గుతాయి సోమని వారే చెప్పారు. ఇదంతా శాస్త్రం. ప్రతి యోగి అందరూ చెప్పినది అంటే ఉపనిషత్తు ప్రకారంగా చెప్పారు, ఉపనిషత్తు ప్రకారంగానే అనుభవించారు. ఎవరైనా అలాగ అనిపిస్తే అది కరెక్ట్, నేనొకటి మీరొకటి అంటే కుదరదు కదా. అందరికి ఒకటే అనుభవం ఉండాలి.